నమస్తే, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మనము పాలిటీ ఎంసీక్యూ సిరీస్లో మనము గ్రూప్ 2 పేపర్ చూస్తున్నాం కదా. సో మనం ఇది థర్డ్ సెషన్ అండి. ఇంతకుముందు 2 సెషన్స్ అనేవి చేసుకున్నాము ఆల్రెడీ. సో ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ డిస్కస్ చేశాము, ఓకేనా. సో ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియోస్ కూడా చూడండి, ఓకేనా. నేను ఆల్రెడీ పాలిటీ మీద ఆల్రెడీ వీడియో చేశానండి. ప్రియాంబుల్ మీద, డిపిఎస్పీస్ మీద, ఫండమెంటల్ డ్యూటీస్ మీద, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అలాగే చీఫ్ మినిస్టర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే దాని మీద నేను చేసుకుంటూ వచ్చాను. ఎవల్యూషన్, అలాగే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చాలా వీడియోస్ అనేది చేసుకుంటూ వచ్చాను. దాదాపు ఒక 18 to 19 వీడియోస్ ఏమో ఉన్నాయండి పాలిటీ సెషన్ మీద. సో నేను ఆల్రెడీ చేశాను అండ్ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనేది డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియోస్ కూడా త్వరగా చూసేయండి. వీడియోని 1.25xలో పెట్టుకొని 1.5xలో పెట్టుకొని అయితే త్వరగా కంప్లీట్ చేసుకొని మీకు రివిజన్ కూడా కంప్లీట్ అయిపోతుంది త్వరగా, ఓకేనా. సో మీ ప్రిపరేషన్ అనేది మంచిగానే జరుగుతుంది అనుకుంటున్నానండి. సో ఓకేనా. సో ఈ సెషన్లో కూడా మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాము, ఓకేనా. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒకసారి చూస్తే మీకు ఫియర్ అనేది వెళ్ళిపోతుందన్న దాంతో మీకు ఈ సెషన్ అనేది తీసుకున్నాను, ఓకేనా. రైట్, ఓకే. వేరే సబ్జెక్ట్స్ కూడా చదవండి అన్నానా, ఓన్లీ పాలిటీ పట్టుకోకండి. పాలిటీ ఓన్లీ మీకు క్యారీ చేసేది 40 to 50 మార్క్స్ మాత్రమే, ఓకేనా. 40 to 50 మార్క్స్, అది కూడా పేపర్ 2లో మనకు ఉండేది హిస్టరీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది. సో ఓకేనా, హిస్టరీ, సొసైటీ ఇంకో 50 మార్క్స్ కలిపి, పాలిటీ నుంచి 50 మార్క్స్ కలిపి టోటల్గా 150 మార్క్స్ అనేవి మనకి వస్తుందన్నమాట పేపర్ 2, ఓకేనా. సో పాలిటీ ఒకటే కాకుండా మీరు హిస్టరీ, సొసైటీ కూడా చదువుకోండి, ఓకేనా. రైట్. సో నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్ ఇచ్చాను కదా. సో చూడండి, లేమ్ డక్ సెషన్, ఇది మీకు పార్లమెంట్లో వస్తుంది. సో మనకి ఇండియన్ పాలిటీలో పార్లమెంట్ అనే సపరేట్ టాపిక్ ఉంటుంది కదా. సో పార్లమెంట్లో మనకి కొన్ని టర్మ్స్ అని ఉంటాయి, కొన్ని సెషన్స్ అని ఉంటాయి. ఆ టర్మ్స్ అనేవి మీరు చదివినట్టయితే మీకు ఈ క్వశ్చన్ అనేది మీకు ఈ పాటికి అర్థమైపోవాలా. అర్థమవుతుందా? ఓకే, చూద్దాం. ఏ సెషన్ ఆఫ్ పార్లమెంట్ విచ్ ఫెయిల్ టు పాస్ ఎనీ బిల్, కాదండి. ఏ ఫస్ట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ టు ద లోక్సభ, ఓకే. The last session of the parliament before the dissolution of Lok Sabha. Okay, the session of parliament in which no confidence motion is discussed. Okay, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ద లాస్ట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ బిఫోర్ ద డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ. 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ అవిశ్వాస తీర్మానం చర్చించే పార్లమెంట్ సమావేశం అంటున్నాడు. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే పాస్ చేస్తామో అది అంటున్నాడు సెషన్. యాక్చువల్లీ తప్పండి, ఓకేనా. మనకి 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. దీంట్లో కొన్ని తప్పులు ఉన్నాయండి, వీళ్ళు ఇచ్చినది కొంచెం రాంగ్ ఉంది కీ. సో నేను కరెక్ట్ చేస్తున్నాను చూడండి. సో మనకి ఇక్కడ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏదైతే లోక్సభ ఉందో, లోక్సభలో మనకి లాస్ట్ సెషన్ అనేది ఏదైతే జరుగుతుందో డిజల్యూషన్ అవ్వకముందు, ఆ లాస్ట్ సెషన్ని మనం లేమ్ డక్ సెషన్ అని అంటాం. అర్థమవుతుందా? రైట్. లేమ్ డక్ అంటే ఎవరండి? ఎవరైతే మెంబర్స్ ఎగ్జిస్టింగ్ ఉంటారు లోక్సభలో, వాళ్ళు మళ్ళీ రీఎలెక్ట్ కాకూడదు లోక్సభకి, వాళ్ళని లేమ్ డక్ అంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లేమ్ డక్ సెషన్ అంటే ఏంటి? ద లాస్ట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ బిఫోర్ ద డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ. లాస్ట్ సెషన్ ఏదైతే పార్లమెంట్లో జరుగుతుందో అది లేమ్ డక్ సెషన్ అంటారు. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఎవరికి పాస్ చేస్తామండి? ఇది మనకి న్యూస్లో ఉందండి రీసెంట్గా, చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్లో రావచ్చు అసలు నో కాన్ఫిడెన్స్ ఏంటని. సో నో కాన్ఫిడెన్స్ ఏంటండి మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఉంటారు. ఆర్టికల్ 75 ఏం చెప్తుంది? ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సో ప్రైమ్ మినిస్టర్ అనేవాడు ప్రైమ్ మినిస్టర్ అనే పర్సన్ ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతాడు. ఒక మెజారిటీ ఆఫ్ పర్సన్ వాళ్ళని ఆ లీడర్గా ఎన్నుకుంటారు. ఆ లీడర్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయబడతారు ప్రెసిడెంట్. నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎలా అపాయింట్ చేయబడతారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతారు. కానీ ప్రైమ్ మినిస్టర్ అనే పర్సన్ వీళ్ళని అడ్వైజ్ చేస్తాడు ప్రెసిడెంట్కి. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ అడ్వైజ్ ఆఫ్ ద పిఎం, ప్రైమ్ మినిస్టర్. అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఈ ప్రైమ్ మినిస్టర్ రిమూవ్ చేయడానికి వాడే పద్ధతిని నో కాన్ఫిడెన్స్ మోషన్ అని అంటాం. సో ఇది ఎక్కడ పాస్ చేస్తారంటే ఓన్లీ లోక్సభలో మాత్రమే పాస్ చేయడం అని జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఎందుకు? ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వేర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. నేను చెప్పాను, వాళ్ళు ఒకవేళ రాజ్యసభ మెంబర్ అయినా సరే ఒక్కసారి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అయ్యాడనుకోండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ మెంబర్షిప్ దే కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ ఓన్లీ. అర్థమవుతుందా? వాళ్ళు పార్లమెంట్ అని ఇచ్చినా కూడా మీరు తప్పు పెట్టాలి. ఓన్లీ లోక్సభ ఇస్తేనే మీకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది, ఓకేనా. వెరీ ఇంపార్టెంట్. నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఎవరి రిమూవ్ చేయడానికి వాడతామండి? ప్రైమ్ మినిస్టర్. అర్థమవుతుందా? ఇది మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది.
సో చాలా జాగ్రత్తగా చదవండి, ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి, ఓకేనా. అలాగే పార్లమెంట్లో ఉన్న సెషన్స్, పార్లమెంట్లో జరిగే జాయింట్ సిట్టింగ్స్, ఈ సెషన్ ఆఫ్ పార్లమెంట్ విచ్ ఫెయిల్ టు పాస్ ఎనీ బిల్. ఇప్పుడు ఇది జరిగేది అదే అండి, జాయింట్ సిట్టింగ్ నేను ఏం చెప్పాను, 108. అరే జాయింట్ సిట్టింగ్ అవుతాం రండ్రా అంబులెన్స్ వెళ్తాం అన్నట్టు ఒకటి చెప్పాను కదా మామూలుగా మీకు, 108. సో ఆర్టికల్ 108 ఏం చెప్తుంది, ఇప్పుడు లోక్సభలో బిల్లు పాస్ అయింది, దాని తర్వాత రాజ్యసభకి అనేది వెళ్ళింది, దాని తర్వాత రాజ్యసభ అనేది పట్టించుకోవట్లేదు. సో అప్పుడు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ అనే పర్సన్ ఈ జాయింట్ సిట్టింగ్ ఏదైతే ఉందో జాయింట్ సిట్టింగ్ని ఈ బిల్లు గురించి మాట్లాడడానికి చేశారనమాట. ద సెషన్ ఆఫ్ పార్లమెంట్ విచ్ ఫెయిల్ టు పాస్ ఎనీ బిల్, పాస్ చేయలేకపోతుంది. సో అలాంటప్పుడు జాయింట్ సిట్టింగ్లో కూర్చొని మాట్లాడదాన్ని అది ఏమంటారు, ఆ బిల్ని మాట్లాడుకునే దాన్ని జాయింట్ సిట్టింగ్ అంటారు. ఎవరు చేస్తారు, అది ప్రెసిడెంట్ చేత చేయబడుతుంది ఆర్టికల్ 108 ద్వారా. కానీ ఆ జాయింట్ సిట్టింగ్లో ప్రిసైడ్ చేసేది ఎవరు, ఆ జాయింట్ సిట్టింగ్లో ప్రిసైడ్ చేసేది ఎవరండి, లోక్సభ స్పీకర్ ఆఫ్ లోక్సభ మాత్రమే జాయింట్ సెక్రటరీని ప్రిసైడ్ చేయగలుగుతారు. కానీ అది జాయింట్ సెక్రటరీని ఏర్పరిచేది ఎవరు, ప్రెసిడెంట్. కానీ ఆ జాయింట్ సిట్టింగ్ ఏర్పరిచిన తర్వాత దాన్ని ప్రిసైడ్ చేసేది ఎవరు, లోక్సభ స్పీకర్. అర్థమవుతుందా, వెరీ వెరీ ఇంపార్టెంట్. జాయింట్ సిట్టింగ్ ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ 108, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పార్లమెంట్ గురించి ఇంకా మీరు చదువుకోండి అమ్మా, మీకు దాంట్లో ఉన్న టర్మ్స్ అలాగే దాంట్లో ఉన్న 0 అవర్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి చదువుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెషన్స్ కానీ, ప్రోరగేషన్ కానీ, కోరం ఏంటి, అలాగే క్వశ్చన్ అవర్ ఏంటి, 0 అవర్ ఏంటి, దాని తర్వాత షార్ట్ డ్యూరేషన్ ఉంటుంది. ఇంకా వేరే మోషన్స్ కూడా ఉంటాయి, ప్రివిలేజ్ మోషన్ అని, సెన్సూర్ మోషన్ అని, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ నో కాన్ఫిడెన్స్ మోషన్ చెప్పాను, ఎందుకంటే న్యూస్లో ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది మనకి, ఓకేనా. ఓకే రైట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. Article 263 provides for the establishment of interstate council to effect coordination between states. Consider the following in relation to its function and answer to the below question. సో మనకి ఇది ఇంటర్స్టేట్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది వాటికి సంబంధించిన, సో మీరు ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ అనేవి మీరు చదవాలి, అర్థమవుతుందా. సో నేను ఒకటి గ్లిమ్స్గా ఇక్కడ మీకు ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ అనేవి ఏంటి అని మీకు చెప్తాను, ఓకేనా. ఇది మనకి ఆర్టికల్ 263 అనేది ఉందన్నమాట. ఆర్టికల్ 263 బై పార్లమెంట్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ గుడ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ కోసం అనేది పెట్టడం అని జరిగింది. ఇది ఎవరి చేత క్రియేట్ చేయబడుతుందంటే ప్రెసిడెంట్ చేత అండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. రైట్, ఇది ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే, అది బైండింగ్ కాదు. అంటే వీళ్ళు చెప్పిన అడ్వైజ్ ఏదైతే ఉందో వీళ్ళు పాటించకుండా పర్లేదండి, అది నాట్ బైండింగ్ ఉందని ఇచ్చారు. వీళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఉంది, ఇంటర్స్టేట్ కౌన్సిల్ వీళ్ళు ఇది ఒక అడ్వైజరీ బాడీయే. సో వీళ్ళు రికమెండేషన్స్ ఇస్తారు కదా కొన్ని, ఆ రికమెండేషన్స్ అనేవి నాట్ బైండింగ్ అనమాట, అంటే వీళ్ళు పాటించకపోయినా పర్లేదు, రైట్, ఓకేనా. సో ఇది ఎవరి చేత పొందుపరచబడిందంటే ఈ సర్కారియా కమిషన్ ఉంటుందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్కారియా కమిషన్ అనే పర్సన్ రికమెండ్ చేశాడు టు క్రియేట్ ఇంటర్స్టేట్ కౌన్సిల్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఈ ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ అనేవి అట్లీస్ట్ థ్రైస్గా మీట్ అవ్వడం అనేది జరుగుతుంది, అట్లీస్ట్ థ్రైస్ ఫర్ ఇన్ ఇయర్, ఓకేనా. సంవత్సరంలో 3 సార్లు ఏమంటారు మీట్ అవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో దీని యొక్క డ్యూటీ ఏంటంటే ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది అండర్ ఆర్టికల్ 263 ద ప్రెసిడెంట్ క్యాన్ ఎస్టాబ్లిష్ ఇంటర్స్టేట్ కౌన్సిల్. సో అండర్ ఆర్టికల్ 260 ద్వారా ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఈ ఇంటర్స్టేట్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగింది. దేని గురించి, ఫర్ ఎఫెక్టివ్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద స్టేట్స్. సో స్టేట్కి మధ్య ఎన్నో డిస్ప్యూట్స్ ఉండవచ్చు, సో ఇంటర్స్టేట్ కౌన్సిల్ ద్వారా వాళ్ళు ఒక కోఆర్డినేషన్గా ఉండాలని పెట్టడం అనేది జరిగింది, ఓకేనా. అలాగే సెంటర్కి స్టేట్కి కూడా, సెంటర్ టు స్టేట్ అలాగే స్టేట్ టు స్టేట్కి కూడా ఒక కోఆర్డినేషన్ అనేది ఉండాలని, ఓకేనా. ద డ్యూటీస్ ఆఫ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేవి చూద్దాం, ఏమున్నాయి. ఎంక్వైరీ ఇంటూ అండ్ అడ్వైజర్ అపాన్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో ఆ డిస్ప్యూట్ వచ్చింది, ఆ డిస్ప్యూట్ గురించి ఎంక్వైరీ చేయడము, అలాగే ఆ డిస్ప్యూట్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత అడ్వైజ్ కూడా ఇవ్వడము, అర్థమవుతుందా, రైట్. ద మేకింగ్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో, రికమెండేషన్స్ ఇచ్చింది, ఎంక్వైరీ చేసింది, అడ్వైజ్ చేసింది, అలాగే రికమెండేషన్స్ ఇచ్చింది. ఈ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ నాట్ బైండింగ్ అనమాట, అర్థమవుతుందా, రైట్. ఓకే, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇట్ స్ట్రెంథెన్స్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఇన్ ద స్టేట్, అర్థమవుతుందా. కోఆపరేటివ్ ఫెడరలిజం, ఇక్కడ మీకు ఒక కొత్త పదం అండి, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటండి, ఇది మనకి గ్రాన్యువల్ ఆప్షన్గా చెప్పాను అనమాట. సో సెంటర్ హ్యావింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ టు స్టేట్స్, సెంటర్ అనే దానికి సెంటర్కి రెస్పాన్సిబిలిటీ ఉంది స్టేట్ మీద,
అండ్ స్టేట్కి ఏంటి, హ్యావ్ ద ట్రస్ట్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్. సో సెంటర్కి స్టేట్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంది అండ్ స్టేట్కి సెంటర్ మీద ట్రస్ట్ అనేది ఉండాలన్నమాట. సో అప్పుడు దిస్ బై క్రియేటింగ్ ఏ ఫెడరల్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా? సో అదన్నమాట, రైట్. సో కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది, రైట్. ఓకేనా? ఏం చేస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది, అడ్వైజ్ చేస్తుంది, రికమెండేషన్స్ ఇస్తుంది, అది నాట్ బైండింగ్ అని చెప్తుంది, రైట్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఇది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అమ్మ. ఓకేనా? మీకు ఆర్టికల్ 262 అది వేరండి. ఎందుకంటే ఆర్టికల్ 262 ఏంటి, ఇంటర్ వాటర్ డిస్ప్యూట్ గురించి. అది నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను. అర్థమవుతుందా? సో కన్ఫ్యూజ్ అవ్వకండి 263కి 262కి. ఇది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి, అది ఇంటర్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ చూద్దాం. ఓకేనా? ఎంక్వైరింగ్ ఇంటూ అండ్ అడ్వైజింగ్ అపాన్ డిస్ప్యూట్స్ విచ్ మే అరైజ్ బిట్వీన్ స్టేట్స్. ఓకే, ఇటు స్టేట్కి మధ్యలో డిస్ప్యూట్స్ ఏమైనా అరైజ్ అయితే అది ఎంక్వైరీ చేస్తుంది, అలాగే అడ్వైజ్ కూడా ఇస్తుంది. ఈ స్టేట్మెంట్ కరెక్టే కదా? రైట్. ఇన్వెస్టిగేటింగ్ అండ్ డిస్కసింగ్ సబ్జెక్ట్స్ ఇన్ విచ్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ యూనియన్ అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్ హ్యావ్ కామన్ ఇంట్రెస్ట్. అదే కదా, ఇప్పుడు యూనియన్కి అంటే ఇప్పుడు సెంటర్కి కానీ స్టేట్కి కానీ ఏమన్నా డిస్ప్యూట్ అరైజ్ అయినా, అలాగే స్టేట్స్కి ఏమన్నా డిస్ప్యూట్స్ అరైజ్ అయినా కూడా ఒకవేళ స్టేట్కి కామన్ ఇంట్రెస్ట్గా ఇది ఇన్వెస్టిగేటింగ్ అండ్ డిస్కసింగ్ కూడా చేస్తుంది. ఓకేనా? ఆ యొక్క డిస్ప్యూట్స్ ఉన్న సబ్జెక్ట్స్ మీద, రైట్. సో బి అనేది కూడా మన కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేకింగ్ రికమెండేషన్స్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ అండ్ ఫర్ బెటర్ కోఆర్డినేషన్ ఆఫ్ ద పాలసీ అండ్ యాక్షన్ విత్ రెస్పెక్ట్ టు దట్ సబ్జెక్ట్. లేదండి, అసలు అవసరం లేదు. యాక్షన్ విత్ రెస్పెక్ట్ టు దట్ సబ్జెక్ట్ అసలు చేయాల్సిన అవసరం లేదు. నాట్ బైండింగ్ కదా, అసలు అవసరం లేదు కదా. రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అది జస్ట్ నాట్ బైండింగ్ ఇన్ నేచర్ అనమాట. అర్థమవుతుందా? జస్ట్ ఒక రికమెండేషన్స్ మాత్రమే, అవి ఒక అడ్వైస్ మాత్రమే, అది బైండింగ్ కాదు, రైట్. సో మనకి సి అనేది వెళ్ళిపోతుంది. సో ద రూలింగ్స్ ఆఫ్ ద కౌన్సిల్ షెల్ బి మ్యాండేటరీ టు ఆల్. మ్యాండేటరీ అంటున్నాడు, కానే కాదు. సో ఇక్కడ మనకి ఏబి అనేది కరెక్ట్. సో ఇక్కడ ఏడుంది, ఏబి అని కరెక్ట్, సిడిఆర్ రాంగ్. సో మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏం చేయాలి, ఆర్టికల్ 263 చదవండి. ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ ఏంటి, దాని యొక్క పవర్స్ ఏంటి, ఎవరి చేత నియమించబడుతుంది, అసలు ఏంటి అది. సో ఎవరు దాంట్లో ఇంకో విషయం ఏంటంటే దాంట్లో కాంపోజిషన్ కూడా ఉంటుందండి. చైర్మన్ కూడా ఉంటారు. చీఫ్ మినిస్టర్ మనకి చైర్మన్గా వివరించేది ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూటీస్ అండ్ హ్యావింగ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. సో మీకు దీంట్లో నుంచి క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా చదవండి అది కూడా. ఓకేనా? నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? రైట్. సో 103 క్వశ్చన్ చూడండి. ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ బ్రాట్ ద రెగ్యులేషన్ దట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ షెల్ నాట్ ఎక్సీడ్ 15%. మీకు ఇది ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చెప్పేటప్పుడు నేను మొత్తుకున్నాను. ఓకేనా? సో మీకు ఇది చెప్పాలి. సో ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఏమంటారు టోటల్ నెంబర్స్ అనేవి వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న దాని మీద సో మనకి ఒక అమెండ్మెంట్ అనేది జరిగింది. సో అది 15% కంటే ఎక్కువగా 15% కంటే ఎక్కువ మెంబర్స్ ఉండొద్దని అదొక లిమిట్ అనేది పెట్టింది. ఆ లిమిట్ పెట్టడానికి మనం అమెండ్మెంట్ అనేది చేసాం. ఆ అమెండ్మెంట్ ఏంటని అడుగుతున్నాడు. ఏంటంటే ఆన్సర్ 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003. సో అంతకుముందు అంటే ఈ 91st అమెండ్మెంట్ వచ్చిన తర్వాతనే మనకి 15% క్యాప్ అనేది పెట్టడం అని జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే వాళ్ళు సో ఆ స్ట్రెంత్ ఏదైతే ఉందో వాళ్ళ స్ట్రెంత్ అనేది నాట్ మోర్ దెన్ 15% ఆఫ్ లోక్సభ టోటల్ స్ట్రెంత్. సో మనకి 552 లోక్సభ స్ట్రెంత్ అనేది ఉంది. దాంట్లో 15% అంటే దాదాపు 60 to 70 మెంబర్స్ అనేది అవడం అనేది జరుగుతుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మీరు ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే కాన్సెప్ట్ ఒకసారి చదవండి. నేను కూడా ఒకసారి ఇక్కడ మీకు రివైజ్ చేస్తాను, త్వరగా అయిపోతుంది. లెట్స్ సీ. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అన్నాడు ఎలా అపాయింట్ చేయబడుతున్నాడు, ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడుతున్నాడు. ఎలా? ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ అయినాయి, దాంట్లో మనకి 100 సీట్స్ ఉంటే 51 సీట్స్ అనేవి ఒక పార్టీకనే వచ్చాయి. సో ఇంకో పార్టీకి 49 సీట్స్ వచ్చాయి. మెజారిటీ ఎవరికి వచ్చింది? 51కే వచ్చింది. సో వీళ్ళే ఫామ్ చేయబోతున్నారు గవర్నమెంట్. అలాంటప్పుడు వీళ్ళు ఒక గ్రూప్ ఉంటారు కదా మొత్తం పార్టీ. సో ఈ పార్టీ మెంబర్స్ అనే వాళ్ళు వీళ్ళు ఒక లీడర్ అని ఎన్నుకుంటారు. ఈ లీడర్ని ప్రైమ్ మినిస్టర్గా మేము ఎన్నుకుంటున్నామని చెప్పి ప్రెసిడెంట్ చెప్తే ప్రెసిడెంట్ అనే పర్సన్ ఈ లీడర్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయబడుతున్నాడు. చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఎలెక్టింగ్, ఈ వాజ్ అపాయింటింగ్ బై ద ప్రెసిడెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. అర్థమవుతుందా? ఓకేనా? సో ఓత్ ఎవరు తీసుకుంటున్నారండి?
ప్రైమ్ మినిస్టర్ ఓత్ ఎవరు తీసుకున్నారు? ప్రెసిడెంట్ అనే పర్సన్ తీసుకుంటున్నాడు. ఓకేనా? రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి టర్మ్ అనేది ఉందా ప్రెసిడెంట్కి? దేర్ ఈజ్ నో ఫిక్స్డ్ టర్మ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. బట్ గవర్నమెంట్ అనేది నడిచి మాత్రం 5 years నడుస్తుంది. సో అంతలోపు ఏదైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ అయింది. సో నో కాన్ఫిడెన్స్ పాస్ అయినప్పుడు ప్రైమ్ మినిస్టర్ అనేవాడు తప్పకుండా రిజైన్ చేయాల్సిందే. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దెర్ ఈస్ నో టర్మ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రైమ్ మినిస్టర్ యొక్క టర్మ్ గురించి ఇక్కడ చెప్పలేదు. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ రెసిగ్నేషన్ ఇవ్వాలనుకున్నాడు, ఎవరికి ఇస్తారు? ప్రెసిడెంట్కి ఇస్తారు. ఎవరు తీసుకుంటున్నాడు? ఎవరు తీసుకుంటున్నారు? ప్రెసిడెంట్ తీసుకుంటున్నాడు. అర్థమవుతుందా? దీని యొక్క రిమూవల్ ప్రాసెస్ని ఏమంటున్నాం? నో కాన్ఫిడెన్స్ మోషన్ అని అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా సార్? అండ్ నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వేర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. అర్థమవుతుందా? సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ మెంబర్షిప్ అండి. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అనే పర్సన్ రాజ్యసభ నుంచి మెంబర్ అయినా ఆర్ఎల్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్న కొంతమంది రాజ్యసభ నుంచి మెంబర్స్ అయినా ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక్కసారి అయ్యారనుకోండి, దే కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ ఓన్లీ. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అనే పర్సన్ ఈజ్ ద లీడర్ ఆఫ్ లోక్సభ అండి. ఓకేనా? 1 minute. సో పిఎం ఈజ్ ద లీడర్ ఆఫ్ లోక్సభ. హెడ్ ఆఫ్ ద లోక్సభ ఎవరు? స్పీకర్ ఆఫ్ లోక్సభ. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రైమ్ మినిస్టర్ అండ్ పర్సన్ లీడర్ ఆఫ్ లోక్సభ, ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్. అర్థమవుతుందా? రైట్. సో ఇది ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఎలా అపాయింట్ చేయబడుతున్నారు? సో ప్రెసిడెంట్ చేతనే అపాయింట్ చేయబడుతున్నారు, కానీ ఆన్ అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ అనే పర్సన్ ప్రెసిడెంట్కి అడ్వైజ్ చేస్తాడు, తినని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్గా మీరు అపాయింట్ చేయమని. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అనే పర్సన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అపాయింట్ చేయడం అని జరుగుతుంది అండర్ ఆర్టికల్ 75. అర్థమవుతుందా? అండర్ ఆర్టికల్ 75లో ఒకటే చెప్పాడండి, ప్రైమ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ అడ్వైజ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. రైట్? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి? సో ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్ట్రెంత్ ఏదైతే ఉందో అది ఎక్కువ 15% కంటే ఎక్కువగా ఉండకూడదని చెప్పింది. ద స్ట్రెంత్ ఆఫ్ ద నాట్ మోర్ దెన్ 15% ఆఫ్ ద లోక్సభ టోటల్ స్ట్రెంత్. లోక్సభ టోటల్ స్ట్రెంత్ ఏదైతే ఉందో 15% కంటే ఎక్కువ ఎక్సిడ్ అవ్వద్దని చెప్పింది. ఓకేనా? ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక స్ట్రెంత్. సో అమెండ్మెంట్ ఎప్పుడు తీసుకొచ్చింది? 91st అమెండ్మెంట్ ఆఫ్ 2003. సో 2003 కంటే ముందు ఏం జరిగింది? అది ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉండదన్నమాట. ఎంతమంది అంటే అంతమందిగా మినిస్టర్స్ని అపాయింట్ చేసేది. అర్థమవుతుందా? సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఉన్న రిలేషన్ చూసుకుంటే, ప్రైమ్ మినిస్టర్ అనే పర్సన్ సో టోటల్గా తనకి రీషఫిల్ చేయొచ్చు, ప్రైమ్ మినిస్టర్ని ఎప్పుడైనా తీసేయచ్చు, అది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎప్పుడైనా తీసేయచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. ఎవరైతే ఎంపీస్ ఉన్నారో, నాట్ ఆల్ ద ఎంపీస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, బట్ ఆల్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ఎంపీస్. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకో పాయింట్ చెప్పండి, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన ఎంపీ పోస్ట్ అనేది పోయిందండి, తన కౌన్సిల్ ఆఫ్ మినిస్టరే కానీ ఎంపీ పోస్ట్ అనేది పోయింది, ఆటోమేటిక్గా తన కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ అనేది పోతుంది, అలాగే తన మినిస్టర్ పదవి అనేది కూడా పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కేసులో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అయ్యుండి, ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ తన మినిస్ట్రీ అనేది పోయింది, కానీ తను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా తను రన్ అనేది చేయొచ్చు. అర్థమవుతుందా? కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా? ఏ హౌస్కి అయితే తను ఉన్నాడో ఆ హౌస్లో తను కంటిన్యూ ఎంపీగా చేయొచ్చు. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్గా డిస్క్వాలిఫై అయితే మాత్రమే తను ఎంపీగా ఉంటాడు. ఒకవేళ ఎంపీగా కూడా తను డిస్క్వాలిఫై అనుకోండి, అప్పుడు మినిస్టర్ పోతుంది, అలాగే మినిస్ట్రీ పదవి కూడా పోతుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే, ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకున్నాను క్లియర్గా. ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద గవర్నర్. డిస్క్రిషనరీ పవర్స్ అన్నారు. సో డిస్క్రిషనరీ పవర్స్ అంటే గవర్నర్ తన సొంతంగా నిర్ణయాలు తీసుకొని చేస్తుంది అనమాట. సో ఆ పవర్స్ ఏంటని అడుగుతున్నారు. సో చూడండి, మీకు ప్రెసిడెంట్ డిస్క్రిషనరీ పవర్స్ కూడా మీరు చదవండి. అలాగే మీరు ఇప్పుడు గవర్నర్ వచ్చింది కాబట్టి డిస్క్రిషనరీ పవర్స్ కూడా చదవండి. ఎందుకంటే గవర్నర్ అనే టాపిక్ మనం దాని మీద చాలా అవుతూనే ఉన్నాయి. సో తెలంగాణలో చూసుకుంటే అటు సీఎంకి గవర్నర్కి పడట్లేదు. మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు మనకి క్వశ్చన్ వచ్చే గవర్నర్ మీద. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద గవర్నర్, రిజర్వింగ్ బిల్స్ ఫర్ కన్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ లెజిస్లేచర్ అనేది బిల్ అనేది పాస్ చేసింది. ఆ బిల్ అనేది గవర్నర్ చేతికి వస్తుంది కదా, గవర్నర్ చేత అది సైన్ చేస్తేనే అది లాగా ఇంప్లిమెంట్ అవుతుంది. అలాంటప్పుడు సో ఇప్పుడు గవర్నర్ చేతికి వచ్చింది బిల్ అనేది. సో గవర్నర్ ఏం చేస్తాడు? గవర్నర్ తను
తన దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే ప్రెసిడెంట్కి పంపించవచ్చు అనమాట, వితౌట్ ద కన్సల్టింగ్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. తన స్టేట్ లెజిస్లేచర్కి కన్సల్ట్ అవసరం లేదు. డైరెక్ట్ గవర్నర్ ఏం చేస్తాడు, ప్రెసిడెంట్ చేతికి పంపించి మీ కన్సల్ట్ కోసం చూస్తున్నామని చెప్తారు అనమాట. సో అప్పుడు ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో అలాట్మెంట్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ ఆఫ్ ద మినిస్ట్రీస్, ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇప్పుడు మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కూడా మనకి ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ మినిస్టర్స్ ఇప్పుడే చెప్పాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ సీఎం ప్లస్ స్టేట్ కౌన్సిల్ మినిస్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఈ స్టేట్ కౌన్సిల్ మినిస్టర్స్ ఎవరి చేత అప్పగించబడుతున్నారు, గవర్నర్ చేత అప్పగించబడుతున్నారు. కానీ అడ్వైజ్ చేసేది ఎవరు, సీఎం. ఈ సీఎం అన్న పర్సన్కి ఈజ్ ద హెడ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. సో టోటల్గా తన మినిస్టర్స్ ఉన్న పర్సన్ని అటు ఇటు రీషఫిల్ చేయడం. ఇప్పుడు మినిస్టర్ ఒకదానికి పంచాయతీ ఇచ్చారు, ఒక దగ్గరికి ఐటీ ఇచ్చారు. ఈ ఐటీ మినిస్టర్ని పంచాయతీ ఇచ్చింది అంటే పంచాయతీ మినిస్టర్ని ఐటీ ఇచ్చి తనే రీషఫిల్ అని చేస్తారు అనమాట. సో పోర్ట్ఫోలియో అని వచ్చింది. మీ కాలేజ్ చెప్పాను పోర్ట్ఫోలియో ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు, యాక్ట్ ఏంటి అని నేను చెప్తూనే ఉన్నాను. సో ఒకసారి మీరు కూడా రివిజన్ చేసుకోండి, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, చాయిస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. సో ఇక్కడ మనకి చాయిస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అని మనకి కొన్ని కేసెస్ ఉన్నాయండి. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అనే వాళ్ళు ఎలా ఎన్నుకుంటున్నామా, ఎన్నుకోవట్లేదు. మనము చీఫ్ మినిస్టర్ని ఎన్నుకోవట్లేదమ్మా. హీ వాజ్ నాట్ ఎలెక్టింగ్, హీ వాజ్ అపాయింటింగ్ బై ద గవర్నర్ చేత తిను అపాయింట్ చేయబడుతున్నారు. ఎలా అపాయింట్ చేయబడుతున్నారు, ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యాయి, ఓ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, ఈ పార్టీ నుంచి వీళ్ళే ఫామ్ చేయబోతున్నారు గవర్నమెంట్. సో దీనిలో నుంచి ఒక లీడర్ని ఎన్నుకొని ఆ లీడర్ అనే పర్సన్ని మేము గవర్నర్కి చెప్తే ఆ గవర్నర్ అనే పర్సన్ తిన్నే సీఎం చేయడం అని జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసు ఒకటి. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మెజారిటీ వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఇన్ కేసు మెజారిటీ అని రాలేదు అంటే ఇప్పుడు 2 పార్టీస్ ఉన్నాయండి, 2 పార్టీస్ ఇప్పుడు మెజారిటీ రాలేదు. అప్పుడు ఏం చేస్తారంటే గవర్నరు ఒక పర్సన్ని సీఎంగా పెట్టడం అని జరుగుతుంది. తను డైరెక్ట్గా అపాయింట్ చేసేస్తాడు. సో అపాయింట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు 2 పార్టీస్ అటు ఇటు ఉన్నాయన్నమాట. సో సీఎంగా అక్కడ అపాయింట్ చేయాలి, టైం లేదు. సో అలాంటప్పుడు నేను జస్ట్ మీకు క్లియర్గా జస్ట్ ఒకటి చెప్తున్నాను అంతే. అది మీరు జస్ట్ ఇది ఒక కేసు ఉంది, ఆ కేసులో కూడా ఇలా జరగవచ్చు అని చెప్తున్నాను. సో చూడండి ఎంత కొంచెం డీప్గా అడిగాడు. సో ఆ కేసు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎంగా ఎవరు ముందుకు అంటే లైక్ అపాయింట్ చేయడానికి వాళ్ళ యొక్క మెజారిటీ అనేది రావట్లేదు. సో అలాంటప్పుడు గవర్నర్ ఏం చేస్తాడంటే ఒక పర్సన్ని సీఎంగా అపాయింట్ చేస్తాడు. అపాయింట్ చేసిన తర్వాత ఈ పర్సన్ని మీరు సీఎం ఉండండి, నాకు 6 monthsలో నాకు మెజారిటీ తెచ్చి చూపించండి అని చెప్తారు. సో గవర్నర్ అనే ఒక పర్సన్ సీఎంగా అపాయింట్ చేసిన తర్వాత, సో మీరు నాకు ఈ కొన్ని డేస్లో నాకు ఆ డేస్ అన్న కొంచెం గుర్తులేవండి, సో కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నాను. సో నాకు మెజారిటీ తెచ్చి చూపించండి. సో అప్పుడు మళ్ళీ మిమ్మల్ని సీఎంగా అపాయింట్ చేస్తాను. ఒకవేళ మెజారిటీ రాలేదా సీఎంగా మిమ్మల్ని రిమూవ్ చేస్తాను. సో ఇలా అన్నమాట. సో అదొక కేసు అనేది మనకు ఉందన్నమాట. సో అందుకే ఇక్కడ చాయిస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనేది ప్రైమ్ మినిస్టర్ గవర్నర్కి ఉందా లేదా అదొక డిస్క్రిప్షన్ పవరే కదా, రైట్. సిఎన్ ఆప్షన్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, అది కూడా ఉంది డిస్క్రిప్షన్ పవర్, ఓకేనా? సో నెక్స్ట్ రికమెండింగ్ ఫర్ ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఎందుకండి, ఏదైనా కాన్స్టిట్యూషన్ పరంగా అడ్మినిస్ట్రేషన్ అనేది జరగకపోతే ఈ స్టేట్లో అప్పుడు గవర్నర్ అనే పర్సన్ ప్రెసిడెంట్కి రికమెండ్ చేయొచ్చు, ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ని మీరు పెట్టండి అని. అప్పుడు డి అనేది కూడా మనకు కరెక్టే కదా, రైట్. సో అప్పుడు మనకి ఏసీడీ అనేది కరెక్ట్ అవుతుంది. ఏసీడీఆర్ కరెక్ట్, బి ఈజ్ రాంగ్. ఎగ్జాక్ట్లీ మనకి 4th ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఓకేనా? సో చూడండి ఎలా ఇచ్చాడు క్వశ్చన్స్. సో మీకు గవర్నర్ అనే టాపిక్ మీద మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దయచేసి చదవండి. నేను ఆల్రెడీ గవర్నర్ టాపిక్ మీద కొన్ని క్వశ్చన్స్ చేశాను, ఆ వీడియో చూడనట్టయితే చూడండి, ఓకేనా? పాలిటీ బుక్లో మీరు స్టాటిక్ క్వశ్చన్ చదవండి, అలాగే ఎంసీక్యూస్ చదవండి, అలాగే సిరీస్ అనేది కూడా ఒకసారి చూడండి. అంతే, అయిపోయినట్టే మీ ప్రిపరేషన్ అనేది. చూడండి ఇప్పుడు ఇందాక మీ గవర్నర్ టాపిక్ చూసినట్టయితే ఇక్కడ మీకు గవర్నర్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అలాగే సీఎంకి సంబంధించిన కొన్ని ఇచ్చాడు. సో చూసారా, గవర్నర్కి సీఎంకి ఉన్న రిలేషన్, సో వాళ్ళు ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది మీరు చదవాలి, అది అర్థమవుతుందా? సో ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్ అండి ఇక్కడ పాలిటీలో. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ పాలిటీ, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఇన్ విచ్ జడ్జ్మెంట్ ఇట్ ద సుప్రీం కోర్ట్ ఫస్ట్ హోల్డ్ ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ఎ స్టేట్ క్యాన్ బి జ్యుడిషియల్లీ రివ్యూడ్. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండి, ఓకేనా? సో అసలు ఎస్ఆర్ బొమ్మాయి ఎవరంటే ఇది, సో ఎస్ఆర్ బొమ్మాయి వాజ్ జనతాదళ్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ అనమాట. ఈ వర్క్డ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఫర్ కర్ణాటకగా తన చీఫ్ మినిస్టర్ పనిచేయడం అని జరిగింది. సో 1989లో ఈ గవర్నమెంట్ అనేది డిస్పోజ్ చేయడం అని జరిగింది అనమాట. ఎందుకు? అండర్ ఆర్టికల్ 356 ఏదైతే ఉందో
ఆర్టికల్ 356 ఇదేంటిది ప్రెసిడెంట్ రూల్. అర్థమవుతుందా? సో ద గవర్నర్ ఆఫ్ కర్ణాటక రిపోర్టెడ్ టు ప్రెసిడెంట్ దట్ దే వేర్ డిసగ్రిమెంట్స్ అండ్ ద డిఫెక్షన్స్ ఇన్ ద కరెంట్ రూలింగ్ పార్టీ. సో అప్పుడు కొన్ని డిసగ్రిమెంట్స్ డిఫెక్షన్స్ అనేవి జరుగుతున్నాయి రూలింగ్ పార్టీలో. సో అందువల్ల సో అక్కడ మీరు ప్రెసిడెంట్ రూల్ని పాటించని చెప్పి ప్రెసిడెంట్ రూల్ అని చెప్పాడు అనమాట. సో ఒక్కసారి ప్రెసిడెంట్ రూల్ ఒక స్టేట్లోకి వచ్చిందనుకోండి, అప్పుడు సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు ఉంటారా? నో, ఉండరు. డైరెక్ట్గా మనకి టోటల్గా పవర్ అనేది సెంటర్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో తను హైకోర్టులో కేసు ఇవ్వడం జరుగుతుంది. సో కర్ణాటక హైకోర్టులో ఆ కర్ణాటక హైకోర్టులో కేసు వేసినా కూడా ఆ కేసుని తను కొట్టేయడం అని జరుగుతుంది. నెక్స్ట్ తన పిటిషన్ ఎక్కడ వేస్తాడు? సుప్రీంకోర్టులో వేస్తాడు. అర్థమవుతుందా? సో అలా జరుగుతుందన్నమాట. సో ఈ జడ్జిమెంట్లోనే సుప్రీంకోర్టు ఫస్ట్ హోల్డ్ దట్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ఎ స్టేట్ క్యాన్ బి జ్యుడిషియల్లీ రివ్యూడ్. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉందో అది మ్యాలిఫైడ్ అవుతాయి. అది ఒకవేళ సో ఎట్లా వాడుతున్నారంటే, ఇప్పుడు సెంటర్లో ఒక పార్టీ ఉంది. సో ఆపోజిషన్ పార్టీకి అది ఒక వెపన్ లాగా వాడడం అనేది జరుగుతుందన్నమాట. సో అలా అన్నమాట. అర్థమవుతుందా? సో అలా జరగకుండా ఉండాలంటే సో ప్రెసిడెంట్ రూల్ అనేది ఒకవేళ మ్యాలిఫైడ్లో లేదంటే ఏదో కారణం చేతనో పెట్టడం అనేది కాదు, దానికి తగ్గట్టు ఒక రీజన్ ఉండాలి అని చెప్పింది అనమాట. సో ప్రెసిడెంట్ రూల్ ఇది సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994లో జరిగింది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎంపవర్డ్ టు డీల్ విత్ ద ఇష్యూస్ లిస్టెడ్ ఇన్ ద 11th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ అంటున్నాడు. సో నేను పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్ చెప్పేటప్పుడు నేను చెప్పాను, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ దేని ద్వారా 73rd అమెండ్మెంట్ 1992 ద్వారా మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టబడి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అని ఇవ్వడం అనేది జరిగింది. సో పంచాయతీరాజ్ పట్టు దీని యొక్క ఫంక్షన్స్ అనేవి, దీని యొక్క ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి 243 నుంచి 243O వరకు దీని యొక్క ఆర్టికల్స్ అనేవి ఉన్నాయని చెప్పాను. అలాగే దీని యొక్క ఫంక్షన్స్ అనేవి మెయిన్గా ఎక్కడ పెట్టబడింది అంటే 11th షెడ్యూల్లో పెట్టడం అనేది జరిగింది. ఈ 11th షెడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ అనేవి పంచాయతీరాజ్ సంబంధించిన ఫంక్షన్స్. అర్థమవుతుందా? సో అందులో లేని పార్ట్ ఏందని అడుగుతున్నాడు. నేను మీకు చెప్పాను 11th షెడ్యూల్లో ఫంక్షన్స్ అనేవి మీరు నోట్ చేసుకుంటూ చదవండి అని. సో ఇక్కడ చూడండి, టెక్నికల్ ట్రైనింగ్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఓకే, మైనర్ ఇరిగేషన్, వాటర్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఓకే, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ఓకే, ఫైర్ సర్వీసెస్. దీనికంటే ముందు మనకి 11th షెడ్యూల్ ఏమేమి ఉంటాయండి? అగ్రికల్చర్ ఉంటుంది, మైనర్ ఇరిగేషన్ ఉంటుంది, వాటర్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఉంటుంది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, రూరల్ హౌసింగ్, డ్రింకింగ్ వాటర్, అలాగే రోడ్స్, అలాగే రూరల్ ఎలక్ట్రిఫికేషన్, పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్, ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ప్రైమరీ సెకండరీ స్కూల్స్, టెక్నికల్ ట్రైనింగ్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్, అడల్ట్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, లైబ్రరీస్, కల్చరల్ యాక్టివిటీస్, మార్కెట్స్ అండ్ ఫేమ్స్, హెల్త్ అండ్ శానిటేషన్, అలాగే ఫ్యామిలీ వెల్ఫేర్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్ ఆఫ్ ద వీకర్ సెక్షన్స్ అండ్ ఇన్ పర్టికులర్గా ఎస్సీ అండ్ ఎస్టీకి అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇవన్నీ ఫంక్షన్స్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్. సో అలాంటప్పుడు ఇక్కడ 5 సర్వీసెస్ మనకుందా? లేదే. అర్థమవుతుందా? సో 5 సర్వీసెస్ అనేది మనకి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లోకి రాదు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి? 5 సర్వీసెస్. రైట్, అర్థమవుతుందా? సో మీరు చేయాల్సిన పని ఏంటి? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళండి, అలాగే 11th షెడ్యూల్ ఏంట్లో ఏమేమి ఉన్నాయని చూడండి, అలాగే దీని మీద ఒక MCQ అనేది ప్రిపేర్ చేసుకోండి. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఓకే. హూ ఈజ్ ఎంపవర్డ్ టు నోటిఫై ద టెరిటోరియల్ ఏరియా ఆఫ్ ద మున్సిపాలిటీ? సో మున్సిపాలిటీ ఏరియాగా నోటిఫై చేయాల్సిన పవర్ ఎవరికి ఉందని అడుగుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ ఏంటండి? గవర్నర్. సో గవర్నర్కి ఆ పవర్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. మున్సిపల్ ఏరియా మీన్స్ టెరిటోరియల్ ఏరియా ఆఫ్ మున్సిపాలిటీ. ఓకేనా? యాజ్ ఇట్ నోటిఫైడ్ బై ద గవర్నర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మున్సిపాలిటీస్ ఆర్ ఎంపవర్డ్ టు డీల్ విత్ ద ఐటమ్స్ లిస్టెడ్ ఇన్ ద 12th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వన్ ఆఫ్ ద డస్ నాట్ కమ్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మున్సిపాలిటీ అని చెప్పాను. సో మున్సిపాలిటీ ఏంటండి? ఈ మున్సిపాలిటీ అనేది 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా వచ్చింది. సో అట్ ద సేమ్ మన పంచాయతీరాజ్ అలాగే మున్సిపాలిటీ సేమ్ ఒకటే టైంలో వచ్చాయి 1992లోనే. పంచాయతీరాజ్కి ఏమో 73rd, మున్సిపాలిటీకి ఏమో 74th అమెండ్మెంట్. సో పంచాయతీ ఫంక్షన్స్ అని ఎక్కడ పెట్టబడ్డాయి? 11thలో. మున్సిపాలిటీ ఫంక్షన్స్ ఎక్కడ పెట్టబడ్డాయి? 12th షెడ్యూల్లో. ఓకేనా? 12th షెడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ దీంట్లో లిస్ట్ చేయబడ్డ ఐటమ్స్ గురించి అడుగుతున్నాడు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి 12th షెడ్యూల్లో ఉన్న లిస్ట్ ఏమేమి ఉన్నాయని ఒకసారి మీరు గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? సో చూద్దాం ఇప్పుడు ఆన్సర్ ఏమేమి ఉన్నాయండి. చూడండి, ఆప్షన్ చూడండి. ప్లానింగ్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, రెగ్యులేషన్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, వాటర్ సప్లై ఫర్ డొమెస్టిక్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ పర్పసెస్,
పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, టెలిఫోన్స్, వైర్లెస్, బ్రాడ్కాస్టింగ్, అదర్ లైక్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇప్పుడు 12th షెడ్యూల్లో ఉన్న కొన్ని లిస్ట్ అని చూద్దాం. అర్బన్ ప్లానింగ్ ఉంది, టౌన్ ప్లానింగ్ ఉంది, రెగ్యులేషన్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంది, ప్లానింగ్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఉంది, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ ఉంది, వాటర్ సప్లై ఉంది ఫర్ డొమెస్టిక్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ పర్పసెస్ మూడింటికి. అలాగే పబ్లిక్ హెల్త్ చూసుకోమని చెప్పింది, శానిటేషన్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి. ఇప్పుడు చూడండి ఫైర్ సర్వీసెస్ అని ఇక్కడ ఉన్నాయి. సో చూసారా, మనకి ఫైర్ సర్వీసెస్ అని పంచాయతీరాజ్ ఇక్కడ ఇచ్చాడు ఆప్షన్. సో మున్సిపాలిటీలో వచ్చింది ఫైర్ సర్వీసెస్, ఓకేనా. దాని తర్వాత అర్బన్ ఫారెస్ట్రీ, సో ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్షన్ చేయమని చెప్పింది. అలాగే ఎకలాజికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ అర్బన్ ఫారెస్ట్రీ వాటి గురించి చెప్పింది. అలాగే సేఫ్ గార్డింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఇంక్లూడింగ్ ద హ్యాండిక్యాప్ అండ్ మెంటల్లీ రిటార్టెడ్, సో వాళ్ళని చాలా సేఫ్ గార్డ్ చేయమని చెప్పింది అనమాట. అలాగే స్లమ్స్ ఏవైతే ఉన్నాయో స్లమ్స్ని ఇంప్రూవ్మెంట్ కోసము, అప్గ్రేడేషన్ కోసం చేయమని చెప్పింది. అలాగే అర్బన్ పావర్టీ ఏవైతే ఉందో ఆ అర్బన్ పావర్టీని ఎలివేషన్ ప్రోగ్రామ్స్ అని చేయమని చెప్పింది. అలాగే ప్రొవిజన్స్ ఆఫ్ అర్బన్ ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ సచ్ యాజ్ పార్క్స్, గార్డెన్స్, ప్లే గ్రౌండ్స్ అవన్నీ చేయమని చెప్పింది. సో ఇవన్నీ మున్సిపాలిటీకి సంబంధించిన ఇవి అనమాట. ఇంకా ఉన్నాయి బరియల్ గ్రౌండ్స్, క్రిమేషన్స్ గ్రౌండ్స్, అర్థమవుతుందా. అలాగే క్యాటిల్ పౌండ్స్, సో యానిమల్స్కి ఒక క్రూయాలిటీ చేస్తారు కదా, వాటి నుంచి ప్రివెంట్ చేయడము. అలాగే రిజిస్ట్రేషన్ బర్త్ రిజిస్ట్రేషన్స్ కానీ డెత్ రిజిస్ట్రేషన్స్ కానీ అవన్నీ చూడమని చెప్పింది అనమాట. అర్థమవుతుందా. ఇవన్నీ చాలా ఉన్నాయి. మీరు ఏం చేయండి 12th షెడ్యూల్కి వెళ్ళి వాటి లిస్ట్ అనేది చూసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, వాటర్ సప్లై ఉంది, రెగ్యులేషన్ ల్యాండ్ యూజ్ ఉంది, ప్లానింగ్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఉంది, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, టెలిఫోన్, వైర్లెస్, బ్రాడ్కాస్టింగ్, అదర్ లైక్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది మనకి లేదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఇక్కడ నాట్ అడిగాడు కాబట్టి సో 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా. ఇది కూడా మీరు చేయాల్సిన పని ఏంటి, మున్సిపాలిటీస్కి వెళ్ళండి, చదవండి, 12th షెడ్యూల్ చదవండి, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ టు ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్స్ అండ్ ఆన్సర్ త్రూ ద కోడ్స్ గివెన్ బిలో. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి అడుగుతున్నారు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి నేను చెప్పలేదు, సో ఇక్కడ చెప్తాను ఒక గ్లిమ్స్ లాగా, ఓకేనా. చాలా జాగ్రత్తగా వినండి. సో మనకి ఎక్కడ ఉంది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటండి, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, అర్థమవుతుందా. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే మనకి కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ఏర్పరచబడిందో, ఎప్పుడైతే అడాప్ట్ చేసుకున్నో అప్పుడున్న బాడీస్ ఏంటంటే ఆ బాడీ అనేది పర్టికులర్గా ఒక కాన్స్టిట్యూషన్లో పెట్టబడింది అనమాట. దానికంటూ ఒక పార్ట్ ఉంటుంది, ఒక ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎక్కడుంది, పార్ట్ 15లో ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఆర్టికల్స్ అంటే 324 నుంచి 329 ఆర్టికల్స్ అనేవి చూసుకుంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్స్ అనేవి చూసాం. ఇది ఒక ఆటోనామస్ బాడీ అని కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఇవ్వబడింది దీనికి, అర్థమవుతుందా. సో దీని యొక్క పని ఏంటంటే అటు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానీ, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానీ, అలాగే లెజిస్లేటివ్ లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ, సో ఒక్క పంచాయత్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ తప్ప మిగతా ఎలక్షన్స్ అన్ని కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే, అర్థమవుతుందా. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. అటు డైరెక్ట్ ఎలక్షన్స్ కానీ ఇండైరెక్ట్ మనకి ఏదైతే ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కదా, ఆ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేసేది కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ కూడా మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్సే కదా, అర్థమవుతుందా. అది కూడా కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే, అర్థమవుతుందా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క పంచాయత్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ తప్ప మిగతా వాటిని కండక్ట్ చేసేది ఎలక్షన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో దీని ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఏడు వరకు ఉన్నాయి, 324 నుంచి 320 వరకు ఉన్నాయి. సో దీని యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉంటారు, అలాగే 2 ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. ఎవరి చేత అపాయింట్ చేయబడతారు, ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడుతున్నారు. ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడుతున్నట్టు అర్థం ఏంటి, ఆన్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అర్థమవుతుందా. సో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 ఎలక్షన్ కమిషనర్. ఎవరి చేత అపాయింట్ చేయబోతున్నారు, ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబోతున్నారు. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నట్టే దాని వెనుకలు ఎవరు ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారని అర్థం చేసుకోండి, ఓకేనా. వీళ్ళ యొక్క టెన్యూర్ అనేది చూసుకుంటే 6 years అండి, అప్ టు ఏజ్ ఆఫ్ 65 years. సో ఏది ముందు వస్తే అది 65 years కంప్లీట్ అయిపోతే ముందు వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత 6 years అంటే 3 years లోపు 65 years అవుతున్నాయి అనుకోండి, తన టెన్యూర్ అనేది అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 6 years వరకు తన టెన్యూర్ అనేది ఉంటుందన్నమాట, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్, రైట్. దాని తర్వాత వీళ్ళు టర్మ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 years టర్మ్ అనేది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ రీఎలెక్ట్ అనేది చేయొచ్చా, రీఅపాయింట్మెంట్ అనేది చేయొచ్చా అంటే ఎస్ అండి, రీఅపాయింట్మెంట్ అనేది ఉంది, అర్థమవుతుందా. సో 6 years తర్వాత మళ్ళీ తను రీఅపాయింట్మెంట్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. తను ఒకవేళ రిమూవల్ అనేది ప్రాసెస్ ఉంది, రిమూవల్ ఎవరికి ఇస్తారు, ప్రెసిడెంట్కి ఇస్తారు. ఎవరి చేత రిమూవల్ చేయబడతాడు, ప్రెసిడెంట్ చేత రిమూవ్ చేయబడతాడు. ఆ రిమూవల్ ప్రాసెస్ అనేది అంత ఈజీ కాదండి, అర్థమవుతా. రిజల్యూషన్ అన్న ఒక మిస్బిహేవియర్ గాను లేదంటే ఇన్కెపాసిటీ వలన ఈ 2 grounds మీద తనని
తీసేయడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఒక మెజారిటీ అని రావాలి మనకు హౌస్లో 2/3 మెంబర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అని ఓటింగ్ కావాలి అండ్ 50% ఆఫ్ టోటల్ స్ట్రెంత్ అని సపోర్ట్ రావాలి. సో అలా అనమాట, అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎలక్ట్రల్ కాన్స్టిట్యూషన్స్ ఏవంటివో డిటర్మైన్ చేయడము, అలాగే ఎలక్ట్రల్ రోల్స్ని ప్రిపేర్ చేయడము, నోటిఫైయింగ్ ద షెడ్యూల్ డేట్స్ ఎలక్షన్ డేట్స్ని షెడ్యూల్ చేయడము, నోటిఫై చేయడము, అలాగే పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ రిజిస్టర్ చేయడము అండ్ వాటికి స్టేటస్ అని ఇవ్వబడుతుంది అనమాట. నేషనల్ స్టేటస్ ఇవ్వబడుతుంది కదా, అటు నేషనల్ కానీ స్టేట్ పాలసీ కానీ ఒక స్టేటస్ అని ఇవ్వాలి కదా. సో ఆ స్టేటస్ అది ఇచ్చేది ఏంటండి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఒక గ్లిమ్స్గా మీకు చెప్పాను. మీరు ఒకసారి పాలిటిక్స్ వెళ్ళి ఒకసారి చదవండి. ఓకేనా? రైట్. ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్, అవును ఇదే చేసాం కదా. కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ టు ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, ఎస్ కరెక్ట్. కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ టు ద ఆఫీసెస్ ఆఫ్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ లోక్సభ. నో, ఇక్కడ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరి చేత ఎన్నుకోబడుతున్నాడు అంటే అక్కడ లోక్సభలోనే ఎన్నుకోబడతాడు. ఈ కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాదు, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ తను కండక్ట్ చేయట్లే. అంటే అసలు డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఏదైతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడో, వైస్ ప్రెసిడెంట్ డిప్యూటీ చైర్మన్గా మనకి వ్యవహరించడం జరుగుతుంది. దాని సపరేట్గా ఎలక్షన్స్ అని ఏమి ఉండవండి. అర్థమవుతుందా? ఇక్కడ స్పీకర్ ఆఫ్ లోక్సభ మాత్రం అక్కడ తన యొక్క ఆఫీస్ అనేది ఎలక్షన్స్ అని ఎక్కడ జరుగుతాయి? లోక్సభలోనే జరుగుతాయి. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వచ్చి స్పీకర్ ఆఫ్ లోక్సభను కూడా మరి దానికి ఓటు వేసి అంత ప్రాసెస్ అనేది ఏం లేనే లేదు. సో డిఎస్సీ అనేది వెళ్ళిపోతుంది మనకి. కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ టు ద పార్లమెంట్ అండ్ స్టేట్ పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభలో మనకి కండక్ట్ చేసేది పార్లమెంటే. స్టేట్ లెజిస్లేచర్ కూడా కండక్ట్ చేసేది మనకి ఈ ఎలక్షన్ కమిషన్ కదా. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఏ, బి కరెక్ట్ అవుతుంది, డి అనేది కరెక్ట్ అవుతుంది, సి అనేది రాంగ్ అవుతుంది. ఎక్కడుంది? ఏబిడి ఆర్ కరెక్ట్, సి ఈజ్ రాంగ్. అర్థమవుతుందా? సో మనకి 1 అనేది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా ఇది? సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఈ ఒక రిప్రజెంటేటివా? నో కాదు. స్టాట్యూటరీయా? నో. అది కాన్స్టిట్యూషనల్ బాడీ. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనా? కానే కాదు. ఇది ఒక ఆటోనామస్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. నేను చెప్పాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అదొక ఆటోనామస్ బాడీ అండ్ అది తనకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇవ్వబడింది. తనకి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి, ఎక్కడ ప్లే చేయబడింది? పార్ట్ 15 324 to 329 ఆర్టికల్ చూసుకుంటే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ, ఆటోనమస్ బాడీ అండ్ అలాగే కాన్స్టిట్యూషనల్ బాడీ. దీనికి సపరేట్గా పవర్స్ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అన్న, మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 ఇన్ రిలేషన్ టు మేజర్ కేసెస్ అండ్ దర్ ఇంపార్టెంట్ ఇష్యూస్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్ గివెన్ బిలో. ఓకే, ఇక్కడ కేసెస్ ఇచ్చాడు, అలాగే దాని యొక్క ఇష్యూస్ ఇచ్చాడు. ఆ కేసు యొక్క ఇష్యూస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు ఇది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నాకు ఇది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఏకే గోపాలన్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎస్ఆర్ బొమ్మాయి యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందిరాస్వామి యూనియన్ ఆఫ్ ఇండియా. దీంట్లో మీకు ఎస్ఆర్ బొమ్మాయి కేసెస్ ఆల్రెడీ మీకు చెప్పాను అండ్ అలాగే ఇందిరాస్వామి యూనియన్ ఆఫ్ ఇండియా గురించి మీకు ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఈ పాటకి మీకు ఆన్సర్ అనేది తెలిసిపోయి ఉండాలి. ఓకేనా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏకే గోపాలన్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్, మేనకా గాంధీ ఎస్ఆర్ బొమ్మాయి యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందిరాస్వామి యూనియన్ ఆఫ్ ఇండియా. సో రిజర్వేషన్స్, పర్సనల్ లిబర్టీ, ప్రివెంటివ్ డిటెన్షన్, ప్రెసిడెంట్ రూల్ ఆఫ్ ఇండియా. సో మీరు ఏం చేయాలి? రిజర్వేషన్ అసలు ఈ కేసెస్ గురించి డీటెయిల్గా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో చూసారా, కేసెస్ ఎక్కడ మీకు చూసిన కేసెస్ అనేవి వచ్చాయి. ఇంతకుముందు మనకి 2 questions 3 questions అనేవి చూసాం కేసెస్ మీద. సో ఇప్పుడు కూడా మీకు కేసెస్ మీద ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది. సో చూసారా మీకు ఎలా అడుగుతున్నాడో కేసెస్ మీద. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్ అండి. నేను నార్మల్గా నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇచ్చింది కాదు. ఈ 2016లో గ్రూప్ 2 కండక్ట్ చేసిన పేపర్ ఇది. అర్థమవుతుందా? సో చూడండి, మీకు ఎక్కువగా డీప్గా వెళ్ళట్లే అండి. జస్ట్ ఇప్పుడు గవర్నర్ టాపిక్ ఉంది. గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తున్నాడు, తన యొక్క డిస్క్రిప్షన్ పవర్స్ ఏంటి అనేది మీద అడిగాడు. సో ఇక్కడ కూడా ఒక కేసు అని ఇస్తున్నాడు. దాని పర్టికులర్గా రీజన్ ఏంటి, దాని వెనకాల ఉన్న ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ కేసు ఎందుకు వేసాడు అనేది మీరు చదువుకోండి నాన్న. అర్థమవుతుందా? సో ఇలా మీరు చదవాలి సబ్జెక్ట్ని. చదివితేనే మీకు మార్క్స్ అనేవి వస్తాయి. అర్థమవుతుందా? మీరు పాలిటీ చదువుతున్నారు. ఇప్పుడు పాలిటీ 40 to 50 మార్క్స్ అంటే మీకు ఏంటంటే అంత ఈజీ కాదండి. 40 to 50 మార్క్స్ రావడం అంటే దీని వెనకాల ఎంత ఈజీ ఉండాలి. మీరు ఏదో వచ్చి లక్లో పెట్టి పబ్లిక్ చేసేద్దాం ఏది పడుతుంది అని అంటే మాత్రం కుదరదు. నాన్న ఇక్కడ లక్లో జాబ్ రావడం అంటే అంత ఈజీ కాదు. మీరు పని చేయాలి. 99% అనేది మీరు వర్క్ చేస్తేనే 1% లక్ అనేది మీకు లక్ ఫ్యాక్టర్గా ఉంటుంది.
అర్థమవుతుందా? వెరీ 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 ఇంపార్టెంట్. ఈ జాబ్ అనేది పోగొట్టుకోకండి. ఏదో స్టేట్ ఎగ్జామ్స్ కదా, వాడు ఎప్పుడు ఇస్తాడులే, చదువుదాంలే, ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందండి. నో నో నో, పోస్ట్పోన్ అవ్వదు అన్న, పోస్ట్పోన్ అసలు అవ్వదు. అది మైండ్లో పెట్టుకోకండి, మీ టైం వేస్ట్. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఏదో సోది చెప్తూనే ఉంటాయి. అర్థమవుతుందా? సో దయచేసి ఛానల్ని అయితే షేర్ చేయండి అన్న, ఎందుకంటే మేము ఎంత ఎఫర్ట్ పెట్టి చెప్తున్నామంటే మీరు వింటున్నారు. ఆ ఎఫర్ట్ మీకు ఒకవేళ మీరు గ్రహిస్తే మాత్రం వేరే మీ ఫ్రెండ్స్కి కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి, అన్న వీడియోని అయితే లైక్ చేయండి, ఓకేనా? నాకు ఇది మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? నేను చూస్తాను ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ వచ్చే వీడియోలో మాత్రం ఈ క్వశ్చన్ మీద నేను డిస్కస్ చేస్తాను, ఇంకా కంగారు పడద్దు. బట్ అంతకుముందు ఏంటంటే మీరు వర్క్ చేయండి అన్న, వర్క్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడ లో ఫీల్ అవ్వకండి, జాబ్ తెచ్చుకుంటున్న నమ్మకంతో ఉండండి. అండ్ దెన్ కీప్ రీడింగ్, ఓకేనా? ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అంటిల్ దెన్ కీప్ రీడింగ్. అండ్ దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్. బాయ్.